ఓకే. ఎలా చేయాలి మొత్తానికి? అన్నీ ఉండాలండి. లవ్ ఉండాలి, ప్రేమ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటే నిలబడిద్ది. ఓకే. అయితే ఏం సజెషన్ ఇస్తారు మరి అమ్మాయిలకి మీరు? అంటే మీ ఫ్రెండ్స్‌కి? ఊరికే తెల్లగా ఉన్నారని పడిపోకండి అంతే. వాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. అంటే ఈ ఫాస్ట్ గా లవ్ లో పడిపోతారు చూడండి, అసలు నాకు వాళ్ళు అస్సలు నచ్చరు. అంటే ఊరికే ఏదో 2 నిమిషాలు మాట్లాడాడు, 2 రోజులు మాట్లాడాడు, 2 రోజులు తినిపించాడు, మెసేజ్ చేశాడు, రోజు ఫోన్ చేశాడు అని తప్పని పడిపోతారు. సంవత్సరం టైం తీసుకొని అప్పుడు సెట్ అయ్యి నిజంగా ప్రేమించాలని నా ఫీలింగ్. ఓకే. నీకు రావాల్సిన హస్బెండ్ ఎలా ఉండాలి? అస్సలు తాగకూడదు, ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఉండకూడదు ఫోన్లో. ఈ సోషల్ మీడియాలో ఇట్లా యాక్టివ్గా ఉండకూడదు, అమ్మాయిలతో చాట్ చేయకూడదు, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండకూడదు, అవి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఓకే. ఏ పెద్ద లక్షల జీతం ఏం అక్కర్లా, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండొద్దు, అమ్మాయిలు అంటే తెలియకుండా ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లా. మీరు ఒక్కటే తెలియదు అంతే. కష్టం అనుకుంటా మరి. దొరుకుతారు, వెయిట్ చేస్తే దొరుకుతారు. ఓకే. మొత్తానికి నిజంగా మీరు అంటున్నారు కదా 1 ఇయర్కి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ ని చేంజ్ చేయడం అని. సో సిన్సియారిటీ బాయ్స్ లో ఉందా, గర్ల్స్ లో ఉందా? అబ్బాయిలు యాక్చువల్గా ఎక్కువ ఉండాలి. అసలు ఎవరిలో ఉంది అంటే ఆ క్వశ్చన్ కి ఇద్దరిలో ఉండాలి. యాక్చువల్గా ఇద్దరు జెన్యున్ గా ఉండాలి. తప్పు చేసినా కూడా ఇది చేశాను అని చెప్పాలి, హైడ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, హైడ్ చేసిన తర్వాత వాళ్ళు హైడ్ చేసిన విషయం వీళ్ళు తెలుసుకుంటే మాత్రం అంతకన్నా హార్ట్ బ్రేక్ ఇంకోటి ఉండదు. సో మనం ఏమైనా మిస్టేక్, ఇప్పుడు ఎవరైనా మిస్టేక్స్ చేస్తాం, బై మిస్టేక్ ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఏం 100% నిజాయితీగా 100% కరెక్ట్గా ఉండలేము కదా, జరుగుతుంది. సో ఇది నేను చేశాను, ఇలా జరిగింది, ఇంకెప్పుడు చేయను అనే జస్టిఫికేషన్, ఆ జెన్యూనిటీ ఉండాలి. నేను ఇది చేశానని వచ్చి చెప్పే ధైర్యం కూడా ఉండాలి ఫస్ట్.